హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు పనస గింజలతో కూర అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పనస గింజలతో కూర ఏంటంటారా, చాలామంది చేసుకుంటారండి ఇలాగ. నేను ఇదివరకైతే ఎప్పుడో చేశాను, చాలా రోజులు అయిపోయింది చేసి. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దామని ఈరోజు చేశాననమాట. సో ఈ కర్రీ అయితే ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనస గింజలు అయితే తీసుకుని కొద్దిగా కడిగేసుకుని వాటర్లో వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మరగబెట్టుకోవాలి. అది ఉడికించుకోవాలి పనస గింజలు అనేది. ఇందులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి కదండి. అందువల్ల పనస గింజలు ఇలా కూడా తినొచ్చు, ఉడకబెట్టుకుని కూడా తినొచ్చు, ఇలా కూర రూపంలో తినొచ్చు, వేయించుకుని కూడా తినొచ్చు. అలా ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటితో పాటు ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయల్లో కూడా నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలని ఉప్పు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇవి ఉల్లిపాయలు వేగే లోపల మనం ఉడకబెట్టుకున్న పనసగింజలు ఉన్నాయి కదండి, వాటిలో వాటర్ అంతా వడగట్టేసుకునేలాగా వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. వాటి మీద పైన పొర ఉంటుంది కదా, పైన పొట్టు తీసేసుకోవాలి చల్లారిన తర్వాత. అందుకని ఇలా ప్లేట్లో అయితే తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసం నేను కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క, ఒక 15 జీడిపప్పు పలుకులు, ఒక 3 టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటన్నింటినీ కలిపి మిక్సీలో పట్టుకుంటున్నాను మెత్తగా పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ పట్టేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన పనసగింజలు చల్లారి ఉంటాయి కదా, వీటిని అయితే పైన పొరని ఇలా తీసేసుకోవాలి. చేతితో కానీ చాకుతో కానీ తీసేసుకుని వీటిని 2 ముక్కల కింద కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం మసాలాలు కారం అవి పడతావని నేనైతే ఇలాగ 2 ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఉడికించేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఇలా కూడా తింటే బాగుంటాయండి, బాగున్నాయి. చక్కగా ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఈ పసుపు కూడా ఇందులో వేగిన తర్వాత ఒక చెంచాన్నర కారం అయితే వేసుకున్నాను నేను ఇందులో. పచ్చిమిర్చి 6 వేసాం కదా, దానికి తగ్గట్టుగా మీ కారానికి తగ్గట్టుగా ఒక చెంచాన్నర కారం అయితే వేసుకుని వేయించుకోవాలి. నేను ఇందులో ఎటువంటి గరం మసాలా అయితే వాడట్లేదండి. మీకు నచ్చితే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు. ఇదంతా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్టు, అదైతే ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, మసాలా, టమాటా పేస్ట్ అంతా కలిపి గ్రేవీ లాగా తయారవుతుంది. ఇదిలా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం స్లైసెస్లా కోసం పక్కన పెట్టుకున్న పనసకాయ గింజలు కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకుని ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ పనసకాయ గింజలకి అయితే బాగా పడతాయి అన్నమాట. ఇలాగ కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేసుకుందాం. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పనసకాయ గింజలను మనం ఉడికించాం కాబట్టి ఆ గ్రేవీ ముక్కలకు పట్టడానికి అలా ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, 10 నిమిషాలు అయ్యేసరికి మొత్తం గ్రేవీ ఇలా దగ్గరికి అవుతుంది. ఇందులో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో ఉండగా ఒకసారి అయితే చూసుకుని ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కర్రీ చేయడం చాలా ఈజీ కదా. సూపర్ టేస్ట్గా ఉండే పనసగింజల కూర అయితే రెడీ అయిపోయింది. మీరైతే ఎప్పుడైనా పనసగింజలతో ఇలా కర్రీ తయారు చేశారా, లేదా పాడేస్తున్నారా? లేదంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పనసగింజలను అయితే పాడేయద్దు, రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట పనసగింజలు అనేవి. మీరు కూడా ఇలా కర్రీ చేసుకునో, ఉడకపెట్టుకునో, కాల్చుకుని అయితే తినేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.